జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఒక నేరస్తుడిగా చూపించే ప్రయత్నం. అంటే గతంలో అక్రమాస్తుల కేసో లేదంటే ఆస్తులకు సంబంధించి కేసో ఇవన్నీ. ఇప్పుడు తాజాగా నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తూ ఉంటే జగన్ మీద మళ్ళీ కేసుల లిస్టు రెడీ అవుతుందా, కేసుల లిస్టు రెడీ చేస్తుందా టీడీపీ, రెడ్ బుక్లో జగన్ పేరు కూడా ఖచ్చితంగా పెట్టారా అనేది. ఎందుకంటే నారా లోకేష్ గారి ట్వీట్లో ఇసుక మాఫియా గతంలో కూడా బోట్లతో కొన్ని గ్రామాలను నామరూపాలు కూడా లేకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే వైసీపీ బోట్లతో కృష్ణా బ్యారేజీని కూల్చేసి లక్షలాది మందిని జల సమాధి చేసేయడానికి కుట్ర పన్నారు అంటూ తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా జగన్ ఒక పెద్ద నేరస్తుడు, ఒక భారీ నేర కుట్రకు పాల్పడ్డారు, దాని నుంచి మేము రక్షించేస్తాం అనుకోకుండా విజయవాడ వాసులు అదృష్టవంతులు కాబట్టి ఆ బోట్లు గనక నిజంగా ఢీకొట్టాల్సిన చోట ఢీకొంటే మొత్తం బ్యారేజే కొట్టుకుపోయేది అంటూ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు కానీ, లేదంటే నారా లోకేష్ గారు ఇనప బోట్లతో పెద్ద కుట్రకే పాల్పన్నారు అంటూ ఆయన చేసిన ట్వీట్ కానీ, అంటే జగన్ మీద కొత్త కేసులు రెడీ చేస్తున్నారు. నిజంగా ఆయనదే కుట్ర అయితే ఆల్రెడీ ఆ కేసులో అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ అనుచరులో లేదంటే తలసిల్ రఘురామ అనుచరులో ఎవరో ఉన్నారు బోట్లు అనేది, ఇద్దరినైతే అరెస్ట్ చేశారు. దాంతోపాటు దాని వెనక నిజంగా జగన్ కుట్ర ఉందా అనేది లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి, కీలక నేతల అరెస్టులు జరుగుతున్నాయి. దాని వెనక ఎవరున్నారు అనేది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్తో చెప్పే చేశారా ఏంటనేది క్లారిటీ రావాలి. అది తవ్వుతున్నారు, బయటకు వస్తాయి అనేది. ముందు సజ్జల గారిని కనుక నిజంగా అరెస్ట్ చేస్తే ఆయన వెనక ఎవరున్నారు లేదంటే అక్కడతోనే ఆగుతుంది. ఇప్పుడు ఈ పడవలు బోట్లు అంశం కూడా మాజీ ఎంపీఓ లేదంటే వైసీపీలో సీనియర్ నాయకులు అంతవరకు ఆగుతుందా, ఈ కుట్ర వెనక కూడా జగన్ ఉన్నారని ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా జగన్కి థ్రెట్ అయితే ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ని గట్టిగానే టార్గెట్ చేసింది టీడీపీ. కొన్ని కొత్త కేసులు కూడా రెడీ చేస్తున్నారా, అందుకే ఈ ట్వీట్లు ఈ మాటల వెనక సంకేతాలు అవేనా చూడాలి.